హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన పైనీర్స్ అందరిలో కూడా ఒకటే ఆలోచన, జూన్ 28 ఎప్పుడు వస్తుంది, మన కోసం పైకో టీం వాళ్ళు ఏమేమి అనౌన్స్మెంట్స్ చేస్తారు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మన యాప్ లో ఉన్న అప్డేట్స్ కానీ చూసుకుంటే, ఎవరైతే పైకాన్ యొక్క ఫౌండర్ ఉన్న పై నెట్వర్క్ యొక్క ఫౌండర్ ఉన్నారో నికోలస్ కోకోలస్ గారు, ఆయన కాన్సెన్సస్ 2025 లో అయితే పాల్గొనడం జరిగింది కదా. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. అసలు ఎందుకు పాల్గొన్నారు అనేది తెలియాలంటే ఈ పై టు డే రోజు, అంటే జూన్ 28న మనందరికీ దానికి ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే యాప్ లో అయితే రీసెంట్ గా మనకి వచ్చింది. అది అందరికీ తెలిసిందే. అందుకే ఆ రోజు ఏదో ఒక పెద్ద న్యూస్ అనేది బయటికి వస్తుంది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. అసలు నికోలస్ గారు ఆ రోజు ఏదైతే జనరేటివ్ ఏఐ అయితే ఏదైతే ఉందో దాంతో మనం కొలాబరేషన్ అయ్యాము అని చెప్పేసి అన్నారు కదా. దాని గురించి రిజల్ట్ ఏమన్నా పాజిటివ్ గా వస్తున్నాయా? ఆ న్యూస్ అనేది మన పైకాయిన్ ప్రైస్ మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తబోతుందా? ఆ న్యూస్ వల్ల పైకాయిన్ ప్రైస్ అనేది జూన్ 28న $1 లేదంటే $2 వరకు వెళ్ళబోతుందా అని చెప్పేసి న్యూస్ వస్తుంది కదా. దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ పైకాన్ యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుంటే, ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి కూడా జూన్ 28th డే వరకు మన పైకాయిన్ ప్రైస్ లో అయితే మనం ఒక పంపునైతే చూస్తాము అని అనుకోవడంలో సందేహం అయితే నాకైతే లేదు ఫ్రెండ్స్. దానికి కారణం కూడా వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఏదైతే మనం జియో పొలిటికల్ వార్ జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాం కదా, అది చాలా వరకు సాల్వ్ అయితే అయిపోయింది అనే సమాచారం అయితే మనకు అందుతుంది. ఈ న్యూస్ అనేది మన క్రిప్టో మార్కెట్ పైన చాలా ప్రభావం అయితే చూపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం అయితే ఏమీ లేదు. ఇప్పుడు పై టు డే రోజున ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి మనం వస్తే, మనకి కన్సెన్సస్ లో జనరేటివ్ ఏఐ తో కొలాబరేట్ అయ్యాము అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. దాని యొక్క రిజల్ట్ అయితే ఈ పై టు డే రోజున అనౌన్స్మెంట్ చేస్తారు అనేసి చెప్తున్నారు. ఆ రిజల్ట్ ఏ విధంగా ఉండొచ్చు అని మనం చూసుకుంటే, అసలు దీని గురించి నికోలస్ కోకోలస్ గారు ఏం చెప్పారు? ఈ రిజల్ట్ అనేవి డైరెక్ట్ గా మన పై మైనింగ్ యాప్ ఉంది కదా, ఆ యాప్ యొక్క సెక్యూరిటీ మీద చాలా బలమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అని అయితే చెప్తున్నారు. అది కూడా పాజిటివ్ ఇంపాక్ట్ అని చెప్పి చెప్తున్నారు. కానీ ఒక పక్కన చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన పై కమ్యూనిటీ అనేది చాలా నెగిటివ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అవేంటంటే, చాలా మంది వాళ్ళకున్న కేవైసీ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు. అలాగే చాలా మంది మైగ్రేషన్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ ఒక నెగిటివ్ విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో సంతోషకరమైన విషయం ఏంటంటే, పైకోర్ టీం ఏదైతే ఉందో అది రీసెంట్ గా మన కేవైసీ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవడానికి ఒక సింకనైజ్ ఆప్షన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. దాని మీద క్లిక్ చేయడం వల్ల మీరు మీ కేవైసీ ఇష్యూస్ ని, మైగ్రేషన్ కి సంబంధించిన ఇష్యూస్ ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కమ్యూనిటీ గురించి ఆలోచించి పైకోర్ టీం అనేది మంచి ఆప్షన్ అయితే తీసుకొచ్చింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇటువంటి అప్డేట్స్ తీసుకొచ్చినప్పుడు కమ్యూనిటీలో కూడా ఈ పైకోర్ టీం మీద ఒక బలమైన నమ్మకం అనేది ఏర్పడి తీరుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ పై టు డే రోజు కోసం క్రిప్టో మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద అనలిస్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఆ జూన్ 28న ఈ పై నెట్వర్క్ కు సంబంధించి ఎటువంటి నెగిటివ్ న్యూస్ వచ్చినా గానీ పై కమ్యూనిటీలో ఉన్న అందరూ కూడా ఈ పై కాయిన్స్ అనేది అందరూ సెల్ చేసేస్తారు. అందుకని నికోలస్ గారు కానీ పైకోర్ టీం కానీ ఈ విషయం మీద దృష్టి పెట్టి పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ అయితే చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఒక విషయం ఫ్రెండ్స్, పై నెట్వర్క్ అనేది నో డౌట్ డెవలప్మెంట్ అయితే చేస్తుంది. కానీ ఆ నిర్ణయాలు అనేది కొంచెం నెమ్మదిగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్, దాంట్లో ఎటువంటి తప్పులు వచ్చినా గానీ ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా డిస్ట్రా అవడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారంటంలో సందేహం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇటువంటి నిర్ణయాలు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. కానీ మనం గోల్ ను చేరుకోవాలంటే, మనం ఎగ్జాంపుల్ గా మన చిన్నప్పటి నుంచి చూసిందే, మన బుక్స్ లో చదువుకున్నదే, కుందేలు తాబేలు యొక్క రేసింగ్ అని చెప్పేసి ఒక పాఠంలో చదువుకున్నాం కదా. కొంత దూరం వరకు పోటీ పెడితే కుందేలు ఎలా వెళ్లి ఏ విధంగా ఆలోచించి మధ్యలో రెస్ట్ తీసుకుంది, తాబేలు నిరంతరం స్లోగా వెళ్ళినా గానీ తన గోల్ ని ఎలా చేరుకుంది అని చెప్పేసి ఆలోచిస్తే మన నెట్వర్క్ కి ఇది కరెక్ట్ గా సరిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. చివరిగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్, ఏదైతే పై టు డే ఉందో ఆ రోజున మన పైకాయిన్ యొక్క ప్రైస్ పెరగలేదు, తగ్గింది అనుకోండి. రియల్ పైనీర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ని బాగా తరువుగా అబ్జర్వ్ చేశారో వాళ్ళు హోల్డ్ చేస్తున్న కాయిన్స్ అన్ని సెల్ చేస్తారు. అంటే నేనైతే మటుకి చెయ్యరు అని అయితే బలంగా చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో దూరదృష్టితో ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకుని ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో ఒక అంచనాకైతే వచ్చి ఉంటారు. కాబట్టి నిజంగా ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆ విధంగా వాళ్ళ కాయిన్స్ అయితే వేస్ట్ చేసుకోరని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఏదైతే జూన్ 28 రోజు ఉందో పై టు డేగా,
ఆ రోజు ఒక మంచి అనౌన్స్మెంట్స్ రావాలి అని చెప్పేసి కోరుకుందాం. ఏదైతే మన పై కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీలో ఈ ప్రాజెక్ట్ గురించి అవగాహన అయితే కల్పిద్దాం. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు ఈ పై కాయిన్ గురించి ఏదైనా ఇంకా వేరే విషయాలు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.